ఏవండి, హ్మ్. ఈరోజు మీకు ఆఫీస్ లీవే కదా? మీరు రెస్ట్ తీసుకోండి. డోర్ లాక్ చేసి నిద్రపోండి. డోర్ ఓపెన్లో ఉంచి నిద్రపోకండి. సరే సరే నేను నువ్వు ఆఫీస్కి వెళ్ళరా, వెళ్ళొస్తాను. నేను చూసుకుంటాను. హలో, సార్ నేను ఓకే ఓకే ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి. ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మీతో మాట్లాడాలి సార్. వద్దండి, ఇప్పుడు నాకు అవన్నీ అవసరం లేదు. సార్ సార్ ఏంటి సార్ ఇలా అంటున్నారు? మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి సార్. మీరు ₹1,00,000 మా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేశారంటే మీకు నెలకి ₹20,000 వడ్డీ వస్తుంది సార్. ఏంటి, 1,00,000కి 20,000 ఇంట్రెస్టా? మీరు చెప్పేది నిజమేనా? అవును సార్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలా మంచి ప్లాన్ సార్. వీళ్ళు చెప్పే ప్లాన్ చాలా బాగుందే. 1,00,000కి బదులుగా 2,00,000 ఇన్వెస్ట్ చేద్దామా? ఏంటి సార్ సైలెంట్గా ఉన్నారు? మీ అడ్రస్ చెప్పండి సార్. నేను డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. నేను అక్కడే మీకు అన్ని ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవునా, సరే మీరు రండి. ఈ నెంబర్కి వాట్సాప్ ఉందా? ఉంది సార్. నేను నా అడ్రస్ లొకేషను ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తాను, చూడండి. సరే సార్. సార్ 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 మ్, ఆ, ఎవరు? ఇందాక ఫోన్ చేశాను కదా సార్, శైలజ. శైలజ, ఆ, మీరా కూర్చోండి. మ్, మ్. చెప్పండి, ఏంటి విషయం? సార్ ముందే చెప్పాను కదా, మా దగ్గర చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. 1,00,000కి 20,000 వడ్డీ వస్తుంది సార్. 3 లక్షలకి 60,000 వడ్డీ వస్తుంది సార్. ఏ పనికి వెళ్లకుండా జాలీగా ఇంట్లోనే ఉండొచ్చు. ఏ పనిలో ఇలాంటి ఇన్కమ్ మీకు రాదు కదా. మీరే ఆలోచించండి. మ్, వినడానికి బాగానే ఉంది. మీరు వర్క్ చేస్తున్నారా సార్? అవును, చేస్తున్నాను. మంచి శాలరీనా సార్? ఏదో వస్తుందిలేండి. సార్ మంచి ప్లాన్ కదా, ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్. 1,00,000కి 20,000 ఎవరిస్తారు సార్? కానీ మేమిస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. సార్ ఎంత డబ్బులు రాస్తున్నారు సార్? ఓ 2.5 లక్షలు రాస్తున్నాను. ఓ ఓకే సార్. నేను ఒక ఫామ్ ఇస్తాను, దాన్ని కూడా ఫిలప్ చేయండి సార్. ఇవ్వండి. చెక్ చేసి చూసుకోండి. ఓకే సార్. ఎలాగూ 2.5 lakhs ఇచ్చారు కదా సార్, ఇంకో 50 చేర్సి ఇవ్వండి సార్. దానికి కూడా వడ్డీ వస్తుంది కదా. అయ్యో, అంత లేదమ్మా. ప్రెజెంట్ నా దగ్గరున్నది ఇంతే. ఇది కూడా నా సేవింగ్ మనీ అమ్మా. సరే సార్, నాకు టైం అయింది, నేను వెళ్తాను. ఒక్క నిమిషం. ఆ? మీ పర్సనల్ నెంబర్ ఇదేనమ్మా? కాదు సార్, ఇది నాకు కంపెనీలో ఇచ్చిన నంబర్. నా నంబర్ మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఓకే ఓకే, పంపండి. ఓకే సార్, నేను వస్తాను. అమ్మయ్యా, ఇక నెల నెల నా అకౌంట్లోకి పెద్ద అమౌంట్ వచ్చేస్తుంది. ఇక ఉద్యోగానికి కూడా వెళ్ళక్కర్లేదు, జాలీ చేయొచ్చు. హేయ్, నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటండి? ఒక పెద్ద ఫినాన్స్ కంపెనీలో 2.5 లక్షలు నేను ఇన్వెస్ట్ చేశాను. 1,00,000కి 20,000 ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారు. ఏమిటండి మీరు ఏదేదో అంటున్నారు? మీకసలు బుర్రుందా లేదా? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మీరు డబ్బు అడిగితే ఇచ్చేస్తారా? వాళ్ళు ఓకే ఓకే ఫినాన్స్ కంపెనీ వాళ్ళు తప్పకుండా ఇస్తారు. అయ్యో, ఇలా మోసం చేసేవాళ్ళని రోజు మనం వింటూనే ఉన్నాం కదండి. 1,00,000కి 20,000 వడ్డీ ఎవరండి ఇస్తున్నారు? వాళ్ళది నెంబర్ 1 లీడింగ్ ఫినాన్స్ కంపెనీ, వాళ్ళు ఇస్తారు. వాళ్ళెవరో మీకు మంచిగా మోసం చేస్తున్నట్టున్నారు. ఏమండి, పోయిన వారమే కదా మనం న్యూస్లో చూసాం, ఒక మంచి ఫైనాన్స్ కంపెనీ మంచి ఇంట్రెస్ట్ ఇస్తామని చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని అందర్నీ మోసం చేశారని. అంటే అనవసరంగా 2.5 lakh ఇచ్చానంటావా? అవన్నీ నాకెందుకండి? మీ అకౌంట్లోంచే డబ్బిచ్చారు కదా. రేపు వెళ్ళి మీరేమైనా చెయ్యండి, నా డబ్బులు నాకు వెనక్కి తీసుకురండి. ఆ తర్వాత మీ ఇష్టం. సరే, రేపెళ్ళి నా మనీ నాకు ఇచ్చేయమని వాళ్ళని అడుగుతాను. ఎలాగైనా మనీ తీసుకుని వచ్చేస్తాను, నువ్వు కంగారు పడకు. మీరు చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయి.